నెల్లూరు జిల్లాలోని ఓ బాణసంచా గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వేకువజామున బాణసంచా గోదాం పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వాచ్మెన్ సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఒక యువకుడికి గాయాలయ్యాయి. పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు తెల్లారుజామున మిడ్నైట్ సుమారు 2 గంటల ప్రాంతంలో భవానీ ట్రేడర్స్ అని చెప్పి ఫైర్ క్రాకర్స్ లైసెన్స్డ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి సుమారు 3 గంటల ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ వేణు గారికి, రూరల్ ఇన్స్పెక్టర్ గారికి సమాచారం అందింది. ఆయన ప్రాథమిక సమాచారం అందంగానే ఎమ్మడే ఇక్కడికి రావడం జరిగింది సీన్కి. దీంట్లో అగ్ని ప్రమాదానికి కారణం అయితే తెలియదు, కానీ ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న సుబ్బయ్య అనే ఆయనకు తోడుగా ఉన్న వెంకటేశ్వర అనే ఇద్దరు ఉన్నారు నైట్ వాచ్మెన్గా. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ వెంకటేశ్వర్లు లేచి పక్కన ఉన్న ఏజ్డ్ పర్సన్ సుబ్బయ్య గారిని లేపి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పించుకునే భాగంలో అప్పటికే మంటలు అంటుకోవడం వల్ల డోరు బ్లాస్ట్ అయ్యి ఈ పెద్దతను వెంకట సుబ్బయ్య అనే ఆయనకి మంటలు అంటుకున్నాయి. దీనికి ఎక్స్పర్ట్స్ని పిలిపించి దీని ద్వారా ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటాం. దీనిపైన ఏదైనా ఎనీ నెగ్లిజెన్స్ కానీ ఏదైనా ఉంటే శాఖపరంగా అతని పైన అగ్ని ప్రమాదానికి కారణమైన ట్రేడర్స్ యజమాని తప్పు ఉంటే కూడా లీగల్గా ప్రొసీడ్